ఓకే, సో మనం రోజు ఏటీఎం లో అమౌంట్ విత్డ్రా చేస్తాం, డబ్బులు తీస్తాం. కానీ 2026 కొన్ని కొత్త రూల్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు విత్డ్రా చేస్తే ప్రతి విత్డ్రాకి గాను ఛార్జెస్ పడే అవకాశం ఉంది. లెట్స్ డిస్కస్ ఆన్ దిస్ టాపిక్. వెల్కమ్ టు చరణ్స్ ఎకో. Hi all, good afternoon. Thanks for accepting and thanks for subscribing our channel. Okay, so topic లోకి వెళ్ళే ముందు మనం రోజువారీ చేసే విత్డ్రాస్ కానీ లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్న ప్రతిసారి ఏటీఎం ఛార్జెస్ అనేవి మనకి షాక్ ఇవ్వబోతున్నాయి. 2026 న్యూ బ్యాంక్ రూల్స్ గురించి మనం తెలుసుకుందాం. మనీ విత్డ్రా, అదేవిధంగా వాటి గురించి ఛార్జెస్ ఏ విధంగా పడుతున్నాయి, న్యూ ఆర్బీఐ 2026 రూల్స్ ఏంటి, ఏటీఎం లిమిట్స్ ఏంటి, అదేవిధంగా ఛార్జెస్ ఫుల్ డీటెయిల్స్ కోసం మనం తెలుగులో తెలుసుకుందాం. అయితే ఈ రోజు నుంచి అంటే 1 ఏప్రిల్ 2026 నుంచి ఈ రూల్స్ అనేది వర్తించబోతుంది ప్రతి ఏటీఎం యూజర్స్ కి. అయితే మెట్రో సిటీస్ లో అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ, ముంబై, అదేవిధంగా విశాఖపట్నం, ఇలాంటి మెట్రో సిటీస్ లో నెలకి 3 ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అయితే ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే నాన్ మెట్రో స్టేషన్స్ ఉన్నాయో, నాన్ మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఫ్రీ ఉంటుంది. అయితే 5 ట్రాన్సాక్షన్స్ దాటిన నాన్ మెట్రో సిటీస్ లో, అదేవిధంగా 3 ట్రాన్సాక్షన్స్ మెట్రో సిటీస్ లో దాటిన వాటికి ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతుంది. అయితే ఇందులో క్యాష్ విత్డ్రాల్ ఉంటుంది, బ్యాలెన్స్ చెక్ ఉంటుంది, అదేవిధంగా మినీ స్టేట్మెంట్ కూడా కౌంట్ అవుతుంది. కాబట్టి మీరు మినీ స్టేట్మెంట్ చెక్ చేసుకునేటప్పుడు లేదా మీ బ్యాలెన్స్ చెక్ చేసుకునేటప్పుడు ప్రతిసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోవద్దు. ప్రతిసారి మీ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే మీకు ఈ ట్రాన్సాక్షన్స్ అనేది కౌంట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ప్రతి ట్రాన్సాక్షన్ మీరు ప్లాన్ చేసుకోండి. ప్లాన్ ప్రకారంగానే మీరు చెక్ చేసుకోండి, లేదా మనం అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అయితే ఫ్రీ లిమిట్ క్రాస్ అయితే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఛార్జెస్ పడతాయి. ఏటీఎం ఛార్జెస్ ఎలా ఉన్నాయంటే, ఫ్రీ లిమిట్ దాటితే 21 రూపీస్ ప్లస్ జిఎస్టీ పర్ ట్రాన్సాక్షన్. అంటే మీకు ఉన్న లిమిట్ ని దాటితే 21 రూపీస్, అదేవిధంగా దానికి జిఎస్టీ కూడా యాడ్ చేసి మనకి ఆల్మోస్ట్ ఈ ఛార్జెస్ అనేవి వర్తిస్తుంది. అంటే ఒక ఎక్స్ట్రా విత్డ్రాల్ ఈక్వల్ టు 25 రూపాయల వరకు కట్ అవుతుంది. కాబట్టి మీ ట్రాన్సాక్షన్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వీఆర్ పేయింగ్ ఎక్స్ట్రా టు ది బ్యాంక్ అన్నెసెసరీలీ. సో ప్లాన్ చేసుకోండి. మంత్లీ 5-6 టైమ్స్ మనం ఎక్స్ట్రా యూజ్ చేస్తే గనక ఆల్మోస్ట్ మనం 100 రూపీస్ ప్లస్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. అయితే అదర్ బ్యాంక్ ఏటీఎం యూసేజ్ ఛార్జెస్, అయితే అదర్ బ్యాంక్ ఏటీఎం ఉపయోగిస్తే లిమిట్ త్వరగా పూర్తయిపోతుంది, అదేవిధంగా ఛార్జెస్ ఎక్కువగా పడే అవకాశం ఉంది. అదేవిధంగా నా సజెషన్ ఏంటంటే ఆల్వేస్ ట్రై టు యూజ్ ఓన్ బ్యాంక్ ఏటీఎం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఐసిఐసి బ్యాంక్ ఏటీఎం ఉంటే మీరు మాక్సిమం కొంచెం దూరమైనా కూడా మాక్సిమం ఐసిఐసి ఏటీఎంలు మాత్రమే యూజ్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్స్ కొన్ని అవాయిడ్ చేయడం అనేది, లేదా మీ లిమిట్ అనేది మీరు అవాయిడ్ చేయడం అనేది, ఎక్కువగా తొందరగా అయిపోకుండా మీ లిమిట్ అనేది మీరు అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే డైలీ విత్డ్రా వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 11 వరకు ఏటీఎం విత్డ్రాల్ వచ్చేసి యావరేజ్ గా 20,000 నుంచి 50,000 పర్ డే ఉంటుంది. బ్యాంకును బట్టి అది చేంజెస్ అవుతూ ఉంటుంది. కొన్ని ప్రీమియం కార్డ్స్ ఉంటాయి, 1 lakh వరకు విత్డ్రా లిమిట్ అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ ఏంటంటే లిమిట్ ఎక్సీడ్ చేస్తే ట్రాన్సాక్షన్ అనేది డిక్లైన్ అవుతుంది. అయితే మనకి క్యాష్ అనేది పిఎం ద్వారా, ప్రైమ్ మినిస్టర్ మన మోడీ ద్వారా ఎప్పుడైతే క్యాష్ అనేది చేయడం జరిగిందో, అంటే దాన్ని 500 నోట్స్ 1000 రూపీస్ నోట్స్ ఎప్పుడైతే బ్యాన్ చేయడం జరిగిందో అప్పటి నుంచి ఈ ఏటీఎంలు కాకోకుండా మనకి ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎంలు అనేవి రావడం జరిగినాయి. సో బ్యాంక్స్ కూడా ఏవైతే ఎంకరేజ్ చేస్తున్నారు అనేది యూపీఐ ట్రాన్సాక్షన్స్ లేదా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి బ్యాంకులు మనకి ఎంకరేజ్ చేస్తున్నాయి. వాటి ద్వారా మనం యూజ్ చేస్తే ఆల్మోస్ట్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీఆర్ నాట్ పేయింగ్ ఫర్ ఎనీ ఎక్స్ట్రా ఫర్ ట్రాన్సాక్షన్ త్రూ ది డిజిటల్ ట్రాన్సాక్షన్. సో కాబట్టి ఈ ఏటీఎం యూసేజ్ అనేది తగ్గించి
వీఆర్ ఐ నో మీరు యూజ్ చేస్తున్నారు, మనం అందరం యూజ్ చేస్తున్నాము త్రూ త్రూ గూగుల్ పే, ఫోన్ పే అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. స్టిల్ ఎవరైతే ఇంకా ఏటీఎం క్యాష్ విత్డ్రాల్ ఎవరైతే వాడుతున్నారో లేదా ఏటీఎం యూసేజ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు కూడా వీటిపై ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం కి మూవ్ అయితే వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్ అన్నెసెసరీ పే చేస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో అది సేవ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏటీఎం యూసేజ్ తగ్గించండి. అదేవిధంగా క్యాష్ హ్యాండ్లింగ్ కాస్ట్ కూడా తగ్గించుకోవచ్చు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మోస్ట్లీ ఫ్రీ కాబట్టి మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి మీరు స్టార్ట్ చేసి మీరు దాని ద్వారా అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు. అయితే ఏటీఎం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా కౌంట్ ఉంటుంది. అంటే షాకింగ్ పాయింట్ ఏంటంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ కూడా ట్రాన్సాక్షన్ అనేది కౌంట్ అవుతుంది. ఇది వరకు మనం నార్మల్ గా నేనే పర్సనల్ గా చెప్పాలంటే నా బ్యాలెన్స్ నేను చాలా సార్లు చెక్ చేసుకుంటాను. ఇది నార్మల్ గా మనిషికి ఉన్న అలవాటు. ఈ అలవాటు ద్వారా ఏంటంటే మన ట్రాన్సాక్షన్, మన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది ఏంటి అనేది మనం చెక్ చేసుకోవడం అలవాటు. కానీ ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 1st of April 2026 నుంచి మనం నాన్ ట్రాన్సాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా కూడా ఈ ట్రాన్సాక్షన్ లో కౌంట్ అవుతుంది. మినీ స్టేట్మెంట్ కూడా తీసుకున్నా కూడా ఈ ట్రాన్సాక్షన్ లో కౌంట్ అవుతుంది. అంటే మీరు చెక్ చేసిన కూడా ప్రతిసారి కూడా అకౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లిమిట్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఇది వరకుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ప్రతిదీ కౌంట్ కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని చూసుకోవాలి. సో సేఫ్టీ రూల్స్, ఏటీఎం యూసేజ్ లో పిన్ అనేది షేర్ చేయకూడదు. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి మీకు సేఫ్టీ రూల్స్ చెప్తున్నాను. ఏటీఎం పిన్ అనేది ఎవరికి షేర్ చేయకూడదు. పిన్ షేర్ చేయకండి. అదేవిధంగా పిన్ కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఏటీఎం కవర్ ఏదైతే ఉంటుందో కవర్ మీద పిన్ నెంబర్ రాయడం జరుగుతుంది. ఎప్పుడైనా మీరు కార్డ్ లాస్ అయితే ఆ కార్డుతో పాటు కవర్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఆ పిన్ అనేది దొరికితే ఆటోమేటిక్ గా విత్డ్రాల్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఈజీగా నష్టపోతాం, ఈజీగా మోసపోతాం. కాబట్టి దయచేసి మీ పిన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఫోన్లలో కూడా సేవ్ చేసుకోవద్దు, అదేవిధంగా ఎక్కడ కూడా రాసుకోవద్దు. దయచేసి 4 డిజిట్ పిన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ పిన్ నెంబర్ని మీరు గుర్తు పెట్టుకోగలిగితే గనక మీరు కొంత వరకు అవాయిడ్ చేయగలుగుతారు. కాబట్టి పిన్ ఎవరికి షేర్ చేయకండి. అదేవిధంగా అన్నెసెసరీగా మీ పిన్ నెంబర్ అనేది ఎక్కడ రాయొద్దు. ఇంకోటి ఏంటంటే అన్నోన్స్ లింక్స్ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ లింక్స్ వస్తున్నాయి. చాలా మంది మోసపోతున్నారు కూడా. దయచేసి అన్నోన్ లింక్స్ ఏవైనా మీ ఫోన్లోకి వస్తే వాటిపైన క్లిక్ చేయొద్దు. అదేవిధంగా స్కిమ్మింగ్ ఫ్రాడ్స్ అనే ఫ్రాడ్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్త. ఇప్పుడు న్యూ ఫ్రాడ్ మెథడ్స్ కూడా వచ్చాయి. కార్డ్ క్లోనింగ్ అనేది, ఓటీపీ స్కామ్స్ అనేవి కూడా వచ్చాయి. వాటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఆర్బీఐ రూల్స్, అదే న్యూ రూల్స్ రీజన్స్ ఏంటంటే ఈ చేంజెస్ ఎందుకు వచ్చాయి అయితే ఈ విషయాల్లో చాలా మంది ఆలోచిస్తారు. ఈ చేంజెస్ ఎందుకు వచ్చాయి? ఏటీఎం మెయింటెనెన్స్ కాస్ట్ అనేది పెరిగింది. అదేవిధంగా క్యాష్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సివ్ అయ్యింది. అయితే డిజిటల్ ఇండియా కూడా అది పుష్ చేస్తుంది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి వీటిని చేంజెస్ అనేది చేయడం జరిగింది. కామన్ గా మనం సామాన్య జనాలు చేసే మిస్టేక్స్ ఏంటంటే బేసిక్ గా ఫ్రీక్వెన్సీగా బ్యాలెన్స్ చెక్ చేయడం, లైక్ మీ, అదేవిధంగా స్మాల్ విత్డ్రాల్ చేయడం, అదేవిధంగా అదర్ బ్యాంక్ ఏటీఎం నుంచి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం కొంచెం దూరంగా ఉంటే దగ్గరలో ఏదైనా వేరే బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఏటీఎం అందుబాటులో ఉంటే ఇమ్మీడియట్లీ వెళ్ళి మనం విత్డ్రా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అదర్ బ్యాంక్ ఏటీఎంస్ ని అవాయిడ్ చేయండి. ఓన్ బ్యాంక్ ఏదైతే ఉందో వాటి ఏటీఎం ద్వారా విత్డ్రా చేయండి. సో దట్ యూ కెన్ అవాయిడ్. అలాంటివి చేస్తే మీ ఛార్జెస్ అనేవి అవాయిడ్ చేయడం జరుగుతుంది. కొంతవరకు సేవ్ చేయడము అనేది అవుతాయి. కాబట్టి వీటి విషయాలు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా స్మార్ట్ టిప్స్ టు సేవ్ మనీ ఏంటంటే ఒక్కసారి పెద్ద అమౌంట్ విత్డ్రా చేయొద్దు. ఎప్పుడైనా మీరు సో ఒక్కసారి పెద్ద అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ కలిగి ఉండి మీకు మంత్లీ ఇన్కమ్ మనకి క్యాష్ చేతిలో కావాలి అనుకుంటే ముందే ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేసుకుని పెట్టుకోండి. దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దట్ యూ కెన్ అవాయిడ్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ విత్ యువర్ ఏటీఎం. సో మొత్తం అమౌంట్ అనేది మీరు ప్లాన్ చేసుకుని దాన్ని అమౌంట్ పెద్ద అమౌంట్ తీసుకుని మీరు ప్లాన్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయండి. అదేవిధంగా
సేమ్ బ్యాక్ ఏటీఎం అనేది, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సేమ్ బ్యాక్ ఏటీఎం అనేది యూజ్ చేయండి. మంత్లీ లిమిట్ ట్రాక్ చేసుకోండి. సో దట్ దీని ద్వారా, ఈ టిప్స్ ద్వారా మీరు కొంతవరకు ఈ ట్రాన్సాక్షన్స్ అనేది, లిమిట్ అనేది అవాయిడ్ చేయొచ్చు. అదేవిధంగా అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం మనీ చాలా కట్ అవుతుంది, చాలా లూజ్ అవుతాం. కాబట్టి ఈ రూల్స్ తెలుసుకుని స్మార్ట్గా యూజ్ చేస్తే మీ మనీ సేఫ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సైనింగ్ ఆఫ్ మీ చరణ్. జై హింద్.